సమయ న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. అటల్ మోదీ సుపరిపాలన యాత్రను జయప్రదం చేయండి. నేటి నుండి ఏపీలో అటల్ మోదీ సుపరిపాలన బస్సు యాత్ర ప్రారంభమైంది. వాజ్పేయి సజ్జయంతి సందర్భంగా ప్రతి జిల్లాలో కాంస్య విగ్రహాల ఏర్పాటు నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ సారథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర నిర్వహిస్తున్నారు. 14వ తేదీ రేణిగుంట మర్రిగుంట నేషనల్ హైవే వద్ద వాజ్పేయి విగ్రహావిష్కరణ, బహిరంగ సభ జరగనున్నాయి. శుక్రవారం ఉదయం రేణిగుంట పెట్రోల్ ప్లస్ టెబ్ కోలా ఆనంద్ విలేకరుల సమావేశంలో ఈ సందర్భంగా కోలా ఆనంద్ మాట్లాడుతూ వాజ్పేయి పాలనలో వచ్చిన స్వర్ణయ చతుర్భుజి హైవే దిశ మార్చిందని వ్యాఖ్యానించారు. అటల్ మోదీ సుపరిపాలన యాత్ర ఈ నెల 11వ తేదీ నుండి 25వ తేదీ మధ్య కార్యక్రమాలు 3 పార్టీలు కలిసి పాల్గొనాలని బీజేపీ సామంతి శ్రీనివాస్ కోలా ఆనంద్ పిలుపునిచ్చారు. రేణిగుంట పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ క్లబ్ ఈ యొక్క పత్రికా సోదరులకి, మీడియా సోదరులకి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు శుభాకాంక్షలు. ఇట్లా అనుకోకుండా కూడా మేమందరం కూడా అంటే మిమ్మల్ని కలవాలి. అదే రకంగా దాంతోపాటు మా యొక్క కార్యక్రమం ఏదైతే ఉంది, ఇప్పుడు మా అధ్యక్షులు చెప్పారు, భారత దేశ మాజీ ప్రధాని, ప్రియతమ నేత, మచ్చలేనటువంటి నాయకుడు, భారత రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క విగ్రహాన్ని మన రేణిగుంట సమీపంలో మర్రిగుంట సర్కిల్ వద్ద ఆదివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ యొక్క ఆవిష్కరణ ఉంటుంది. అదే రకంగా అక్కడ జరిగే బహిరంగ సభ కూడా. ఈ కార్యక్రమానికి ఇప్పుడే చెప్పారు, మన ఉత్తరాఖండ్ సీఎం, భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి గారు, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు, అదే రకంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ వై సత్యకుమార్ గారు, ఇంకా కూడా జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులందరూ కూడా, ఇంకా రాష్ట్ర నాయకులందరూ కూడా పాల్గొంటారు. మా ముఖ్యంగా స్థానిక శాసనసభ్యులు, శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారు, వారి నాయకత్వంలో కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆయన కూడా దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అదే రకంగా ఈరోజు ఏదైతే భారతీయ జనతా పార్టీ, బీజేపీ అనే పార్టీ ఉందో, ప్రపంచంలోనే ఈరోజు అతిపెద్ద పార్టీ. ఈ పార్టీ వ్యవస్థాపకుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. అంతకుముందు భారత్ జనసంఘ్ ఉన్నటువంటి పార్టీ. భారతీయ జనతా పార్టీ బీజేపీ అంటే ఆయన ఎలా మచ్చ లేకుండా, చిన్న ఇంకి మరకు కూడా అంటకుండా ఆయన రాజకీయ జీవితం ఎలా జరిగిందో, ఈరోజు అదే పరిస్థితి భారతదేశం అంతా కూడా. ఆయన ఏవైతే ఆశయాలు అనుకుని పోయారో, ఏదైతే ఆయన ప్రారంభించిన నేషనల్ హైవేస్ ఏదైతే ఉన్నాయో, అంతకుముందు మన హైవేస్ లేవు. మన ఆయన ఆశయాలను ఈరోజు నరేంద్ర మోడీ గారు మిగిలినటువంటి కూడా ఈరోజు అద్భుతమైన లైన్స్ మనం చూస్తున్నాం. 6 లైన్లు, 4 లైన్లు, 12 లైన్స్, 8 లైన్లు అన్నీ కూడా. అందువల్ల హైవేలోనే ఉండాలి ఆయన. ఎందుకంటే హైవేకి రూపకల్పన శ్రీ వాజ్పేయి గారు కాబట్టి హైవేలోనే ఆయన విగ్రహం ఉండాలని చెప్పి ఒక మంచి ప్లేస్ని కూడా మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మరి మీరందరూ మీ సహాయ సహకారాలతో ఆ విగ్రహ ఆవిష్కరణ కావచ్చు, అదే రకంగా మరి ఆ బహిరంగ సభ కావచ్చు, మీ అందరి సహాయ సహకారాలు, మీడియా మిత్రులు, పత్రికా సోదరులతో ఈ యొక్క మీ ద్వారా ప్రజలకి తెలియజేసే విధంగా ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని చెప్పి మనందరినీ కూడా కోరుకుంటూ మరొకసారి మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుని ధన్యవాదాలు.